ఎపిసోడ్ 7 ది సిస్టమ్ షాడో. గత ఎపిసోడ్లో జయప్రకాష్ మరియు మాధవి సిస్టమ్ రిఫ్ట్లో పోరాడి కోర్ గార్డియన్స్ను ఓడించారు. వారు ఒక గేట్లో అడుగుపెట్టి ఒక వైట్ రూంలోకి చేరారు. అక్కడ ఒక పెద్ద స్క్రీన్లో ఇది కనిపించింది. ప్రాజెక్ట్ జెనెసిస్ ఫేజ్ 2 సబ్జెక్ట్ జయప్రకాష్ యాక్టివ్. అందులోని నిజం ఇప్పుడు బయటపడబోతుంది. తెల్లని రూంలో మౌనం. కేవలం కోడ్ స్ట్రీమ్స్ మెల్లగా కదులుతున్నాయి. మాధవి, ఇదేదో ల్యాబ్లా ఉంది. జయప్రకాష్, కాదు, ఇది నా సిస్టమ్ మెమరీ, నా లోపడి ప్రపంచం. అప్పుడే ఒక గాజుగోడ వెనుకన ఒక హ్యూమన్ ఆకారం కనబడింది. అది జయప్రకాష్లానే ఉంది, కాని అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి, ముఖం మసకబారిన నీడలతో కప్పబడి ఉంది. సిస్టమ్ వాయిస్: కోర్ మెమరీ అన్లాక్డ్, షాడో ఎంటిటీ యాక్టివేటెడ్. మాధవి, అది నీ షాడో వర్షన్. జయప్రకాష్ ముందు అడుగేశాడు. షాడో? జయప్రకాష్, నువ్వు ఎంత బలమైనవాడవైనా నీ బలహీనత నేనే. చుట్టూ చీకటి వ్యాపించింది. అతని చుట్టూ కోడ్ పగలడం మొదలైంది. జయప్రకాష్, నువ్వు నా భాగం కదా, అయితే నువ్వు నన్ను ఎందుకు దాడి చేస్తున్నావు? షాడో: ఎందుకంటే సిస్టమ్ నీకిచ్చిన శక్తి నీవు సంపాదించలేదు. నువ్వు దాన్ని అర్హత లేకుండా పొందావు. ఇప్పుడు నేను దాన్ని తిరిగి తీసుకుంటా. షాడో ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చాడు. డార్క్ ఎనర్జీ బ్లేడ్స్తో దాడి చేశాడు. జయప్రకాష్ తన షాడో విజన్ స్కిల్ యాక్టివేట్ చేశాడు. కాని ఇది వేరే స్థాయి పోరాటం. ఇది మనసు మీద, ఆత్మ మీద యుద్ధం. మాధవి: జయ, ఇది శారీరక పోరాటం కాదు, ఇది నిన్ను పరీక్షించే సిస్టమ్ టెస్ట్. జయప్రకాష్ కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకున్నాడు. స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనిపించింది: ఓవర్కమ్ యువర్ ఇన్నర్ ఫియర్ టు రీగైన్ సిస్టమ్ కంట్రోల్. అతను తన భయాలను గుర్తుచేసుకున్నాడు. విఫలమవుతాననే భయం, సమాజం తనను నవ్వుతుందనే భయం, మరియు తన తల్లిదండ్రులను నిరాశపరుస్తాననే భయం. అతను గట్టిగా కేకవేశాడు: నేను ఇక లూజర్ కాదు. ఒక క్షణంలో అతని కళ్ళు నీలి కాంతితం మెరిశాయి. షాడో విజన్ శక్తి రెట్టింపయ్యింది. షాడో జయప్రకాష్పై దాడి చేశాడు. కాని ఈసారి ఆ ఎనర్జీ కత్తి తగిలినప్పుడు షాడో చీలిపోయి కణాలుగా కరిగిపోయాడు. సిస్టమ్ వాయిస్: షాడో ఎంటిటీ డిఫీటెడ్, న్యూ స్కిల్ అన్లాక్డ్, సోల్ మర్జ్, సిస్టమ్ సింక్ 100%. మాధవి ఆశ్చర్యంతో చూసింది. నువ్వు నీ స్వంత నీడను జయించావు, జయా. జయప్రకాష్ ప్రశాంతంగా నవ్వాడు. ఇప్పుడు నేను సిస్టమ్ను కాదు, సిస్టమ్ నన్ను అర్థం చేసుకుంటోంది. వారి ముందు కొత్తగా ఒక డిజిటల్ కేట్ తెరుచుకుంది. దానిపై మెసేజ్: వెల్కమ్ టు జెనెసిస్ కోర్. మాధవి: ఇదే మన తదుపరి దశ. జయప్రకాష్: అవును, అక్కడే అన్ని సమాధానాలు దొరుకుతాయి. గేటు నెమ్మదిగా తెరుచుకుంది. కాంతి అంతా వారిని కప్పేసింది. జెనెసిస్ కోర్ అంటే ఏమిటి? జయప్రకాష్ను సబ్జెక్టుగా ఎందుకు సృష్టించారు? సోల్మర్జ్ అనే స్కిల్ ఏమి చేయబోతోంది? సిస్టమ్ నిజంగా అతనికి సహాయం చేస్తుందా, లేక అతని నియంత్రిస్తుందా? సిస్టమ్ పవర్ కొనసాగుతుంది.